సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ స్ట్రాటజీ గురించి అయితే చెప్తా. సో ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటది బ్రో స్ట్రాటజీ, బట్ దీని పని అయితే చాలా ఎఫెక్టివ్ గా అయితే ఉంటది. సో మనకు ట్రేడ్ దొరికితే మాత్రం మినిమం 1:3, 1:5 ఆ విధంగా అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఆ స్ట్రాటజీ ఏంది, ఎట్లా యూస్ చేయాలి, అండ్ ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు, అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎట్లా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి చూపిస్తా. సో అస్సలు మిస్ అవ్వద్దు, వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి గైస్, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇథీరియం చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో గైస్, ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ బ్రో మీకు ప్రతి మార్కెట్ లో వర్క్ అవుతుంది గైస్, సరేనా? ఇండియన్ మార్కెట్ లో, ఫారెక్స్ లో, క్రిప్టోలో, దేంట్లో అయినా సరే వర్క్ అవుతుంది. అండ్ క్రిప్టోలో కూడా మనకి ఏ కాయిన్ అయినా సరే, బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, దేంట్లో అయినా సరే వర్క్ అవుతుంది గైస్, సరేనా? సో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే, మీరు ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసుకోండి. లైక్ మీరు కూడా క్రిప్టో ట్రేడింగ్ చేస్తే, సో క్రిప్టో చార్ట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇచ్చిన, ఓకేనా? డెల్టా ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకోండి. సింపుల్ గా మీరు వచ్చేసి ఇక్కడ ఇండికేటర్ సెక్షన్ అనేది ఉంటది కదా. సో ఇండికేటర్స్ లోకి వెళ్ళి జస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈఎంఏ అని సెర్చ్ చేసుకోండి గైస్. ఈఎంఏ అని సెర్చ్ చేసుకుంటే మీకు ఈ విధంగా మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఏ మార్కెట్ లో అయినా సరే వస్తుంది ఇది, సరేనా? ఇండియన్ మార్కెట్ లో అయినా సరే చూసుకోండి, ఎందులో అయినా సరే సేమ్ ఇదే విధంగా ఉంటది ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళినాక. ఓకే, సో ఇక్కడ ఈఎంఐ మనం యాడ్ చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడ ఏం చేయండి అంటే, ఈఎంఐకి కొంచెం సెట్టింగ్స్ అనేవి చేయాలి మనము. చిన్నగా ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఏం సెట్టింగ్స్ చూపిస్తా. సింపుల్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్దాం మనము. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్పుట్స్ అని ఉన్నాయి కదా, దీనిపైనకి వచ్చేసి సో ఇక్కడ లెంత్ ఉంది కదా, లెంత్ దగ్గర మనకు 9 ఉంటది. సో 9 తీసేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ 200 అనేది పెట్టేసుకోండి, ఓకేనా? 200 పెట్టేసి జస్ట్ ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి గైస్. ఓకే పైన క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా చూసుకోవచ్చు, బ్లూ కలర్ లైన్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో దీన్ని మనము ఈఎంఏ అని అంటాం. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని 200 దీని లెంత్ అనేది చేసుకున్నాం. సో దీంతో ఏంటంటే మనకు ఇది మనం పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఈఎంఏ. సో దీంతో మనకు గైస్ ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేయడంలో చాలా ఈజీగా అయితే ఉంటది అన్నట్టు. చాలా మందికి బిగినర్స్ కి ఏంటంటే ట్రెండే అర్థం కాదు, ట్రెండ్ ఏముంది ఏంది అనేది, సరేనా? సో ఇది పెట్టుకుంటే ఏంటంటే మనకు ట్రెండ్ అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. సో ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఉంది కదా, మన క్యాండిల్స్ ఎప్పుడైతే ఈ ఈఎంఐకి పైన ఉంటాయో, ఇప్పుడు ఇగో ఈ బ్లూ కలర్ లైన్ కిందికి వచ్చింది, దీనిపైన మనకు ఈ క్యాండిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇట్లా పైన ఎప్పుడు ఉంటాయో మార్కెట్ బుల్లిష్ ఉందని మీనింగ్ గైస్, దీని మీనింగ్ బుల్లిష్ ఉందని, సరేనా? అగైన్ అలానే ఎప్పుడైతే మనకు మార్కెట్ చూసుకోవచ్చు బియరిష్ ఎప్పుడు అంటే చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఈ ఈఎంఐకి కింద ఉంటదో చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈఎంఐ ఏమైంది, మనకు పైన ఉంది, మార్కెట్ క్యాండిల్స్ కిందకు వస్తున్నాయి కాబట్టి దీని మీనింగ్ గైస్ బియరిష్ ఉందని మీనింగ్ గైస్, మార్కెట్ బియరిష్ ఉందని మీనింగ్, ఓకేనా? సో దీంతో మనము ట్రెండ్ ని చాలా ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి అంటే జాగ్రత్తగా చూడండి గైస్. మినిమం మనకు 1:3, 1:4, 1:5 ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి బ్రో. సింపుల్ గైస్, మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా మీకు ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే వర్క్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ మీకు 15 మినిట్ కానీ 1 మినిట్ కానీ ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది ఇది, సరేనా? 5 మినిట్స్ లో అయినా సరే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే పెట్టేసుకోండి, ఇక్కడైతే మీకు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, 5 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి చూపిస్తా. సో ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే సేమ్ ఉంటది అన్నట్టు గైస్ మనకు, సరేనా? ఎప్పుడైతే మనకు ఈఎంఐకి పైన ఉంటుందో మార్కెట్, అప్పుడు బులిష్ ఉందని మీనింగ్. సో అప్పుడు జస్ట్ మీరు ఓన్లీ బై సైడ్ ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ ఈఎంఐకి పైన ఉంటుందో అప్పుడు ఓన్లీ బై సైడ్ ఎంట్రీస్ తీసుకోవడానికి మీరు ట్రై చేయాలన్నట్టు, సరేనా? సో సేల్ సైడ్ దానికైతే మీరు చూడొద్దు. సేల్ సైడ్ ఎప్పుడు తీసుకోవాలంటే మార్కెట్ ఎప్పుడైతే ఈఎంఐకి కిందికి ఉంటుందో అప్పుడు మనము ఓన్లీ సేల్ సైడ్ ఎంట్రీస్ అనేవి తీసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు మనం ఎంట్రీ అనేది ఎట్లా తీసుకోవాలంటే సింపుల్ గా ఏం చేయండి అంటే, మీరు ఎప్పుడైతే మార్కెట్ మనకు ఈఎంఐకి పైన ఉంటుందో, పైకి వచ్చేస్తుంది కదా, పైన ఉంది చూడండి, ఇప్పుడు ఈఎంఐ కింద ఉంది, మార్కెట్ పైన ఉంది, క్యాండిల్స్ పైన ఉన్నాయి కదా. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు చూడండి గైస్, ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ ఒక పుల్ బ్యాక్స్ అనేవి తీసుకుంటది అన్నట్టు. కంటిన్యూస్లీ పోతే ఒకటేసారి కంటిన్యూస్లీ పోదు కదా, పుల్ బ్యాక్స్ అనేవి తీసుకుంటది. సో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే పుల్ బ్యాక్ తీసుకొని ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. అంటే మీకు అర్థం కాలే, నేను చెప్తా చూడండి. ఇప్పుడు సింపుల్ ఏముంది గైస్, ఇక్కడ ఈఎంఐ అనేది కింద ఉంది, మనకు క్యాండిల్స్ అనేవి పైన ఉన్నాయి కాబట్టి ఓన్లీ మనం ఇప్పుడు బై సైడే ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకోవాలంటే చూడండి, లైక్ ఇగో చూసుకోవచ్చు, ఈ విధంగా మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వచ్చిందా, దాని తర్వాత ఇక్కడ మనకు ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది లైక్ దిస్. ఈ విధంగా మనము ఒక సింపుల్ గా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైక్ ఈ విధంగా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తా, ఓకేనా? ఈ విధంగా మనము ట్రెండ్ లైన్ అనేది డ్రా
డ్రా చేసుకున్నాం అనుకోండి. సో ఏ క్యాండిల్ అయితే మనకు ఆ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేస్తుందో, లైక్ చూడండి ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి ఫాలింగ్ వచ్చిందా, దాని తర్వాత ఇక్కడ నుంచి ఏమైంది, ఈ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ అనేది చేసింది. ఈ క్యాండిల్ కాకుండా మీరు ఇంకా కొంచెం కన్ఫర్మేషన్ కోసం చూస్తే ఈ క్యాండిల్ మనకు కరెక్ట్ గా ఫామ్ అయింది. చూడండి ట్రెండ్ లైన్ పైన ఫామ్ అయింది కాబట్టి మనం ఇక్కడ సింపుల్ గా ఒక బై సైడ్ ఎంట్రీ తీసుకొని మీరు స్టాప్ లాస్ వచ్చేసి ఆ క్యాండిల్ కి కింద కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు కొంచెము రిస్క్ కొంచెము పెంచుకోవాలి, ఐ మీన్ కొంచెం స్టాప్ లాస్ కొంచెం పెద్ద ఉండాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో తీసుకుంటే చూడండి గైస్ ఎంత పెద్ద ట్రేడ్ దొరికింది చూడండి. ఈజీగా 1:10 ట్రేడ్ గైస్. ఇక్కడ మీరు అయినా సరే మీరు హోల్డ్ చేస్తే చూడండి ఎంత పెద్ద ట్రేడ్ ఇది. ర్యాలీ చూడండి ఎంత పెద్దగా ఉందో. అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఇంత పెద్ద ట్రేడ్స్ అనేవి మనకైతే చూడనికి కనిపిస్తాయి. ఓకేనా. అండ్ ఒక్కొక్కసారి మనకు స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది. మీకు చూపిస్తా. ఇప్పుడు చూసుకోవచ్చు ఈఎంఐ మనకు కింద ఉంది, మార్కెట్ పైన ఉంది కాబట్టి మనది ఇంకా మనది బులిష్ వ్యూవే ఉంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ అనేది ఈ విధంగా నేను డ్రా చేసుకుంటా. లైక్ చూసుకోవచ్చు ఈ విధంగా నేను డ్రా చేసుకున్నానా, ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. దాని తర్వాత ఏమైంది మనకు చూసుకోవచ్చు ఈ క్యాండిల్ వచ్చేసి బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందని మనం సింపుల్ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. సో స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ కి కింద పెట్టుకున్నాం. ఓకేనా. సో బట్ ఏమైంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్ వచ్చేసి మనకు స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. బట్ హిట్ చేస్తే మీకు ఏంటంటే జస్ట్ ఒక పాయింట్ పోతుంది. దొరికితే మాత్రం గైస్ మీకు మినిమం 10 మినిమం 5 ఆ విధంగా దొరుకుతాయి. ఓకేనా. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసింది. సో అయినా సరే మనం ఏం చేసినాం, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందని పొజిషన్ ఎగ్జిట్ చేసేసినాం. అగైన్ ఏం చేసింది, మళ్ళీ క్యాండిల్ మళ్ళీ మనకు బ్రేక్అవుట్ అనేది చేసింది కాబట్టి ఇక్కడ అగైన్ ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను నేను. దాని తర్వాత దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టేసుకున్నా. చూసుకోవచ్చు బ్రో ఇది ఎంత మినిమం 1:5 ట్రేడ్ అనేది ఈజీగా అయితే మనకు సక్సెస్ఫుల్ గా అచీవ్ అయిపోయింది అన్నట్టు. స్టాప్ లాస్ హిట్ అయితే ఒక్క స్టాప్ లాస్ హిట్ అవుతుంది బ్రో. దొరికితే మాత్రం మీకు మినిమం పెద్ద ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. ఆ స్టాప్ లాస్ మీకు కవర్ అయిపోతుంది అన్నట్టు గైస్. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకోలేకపోతే ఇగో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక ఈ విధంగా ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయిందా, ఇక్కడ అంతా పర్ఫెక్ట్ గా ఫామ్ కాలే కాబట్టి వదిలేసినాం. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫామ్ అయింది మనకు. చూసుకోవచ్చు ఈ విధంగా ఫామ్ అయిందా, దెన్ ఈ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ అనేది చేసిందని సింపుల్ ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. లైక్ దిస్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఈ క్యాండిల్ కి కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ మినిమం 1:3 ట్రేడ్ గైస్. 1:2.5 ట్రేడ్ అనేది ఇక్కడ కూడా దొరికేసింది. ఈ విధంగా మనకు కొంచెం స్టాప్ లాస్ పెద్దగా వస్తుంది అనుకోండి, ఆ ట్రేడ్ మీరు అవాయిడ్ చేసినా పర్లేదు గైస్. ఓకేనా. ఆ ట్రేడ్ అవాయిడ్ చేసినా పర్లేదు, మీకు నెక్స్ట్ ట్రేడ్ లో పెద్ద అనేవి మూమెంట్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తాయి అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది. సో స్టాప్ లాస్ హిట్ అయితే మీకు ఒక్కొక్క 1 పాయింట్ పోతుంది. అదే మీకు దొరికింది అనుకోండి ట్రేడ్, పెద్ద ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి అన్నట్టు గైస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటది. అండ్ మీకు ఇది ప్రతి టైం ఫ్రేమ్ లో అయితే వర్క్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇది జస్ట్ నేను బిగినర్స్ కోసం అయితే చెప్తున్నా. సో మీకు అసలు ట్రేడ్ చార్ట్స్ ఎనలైసిస్ చేయనికి రాకపోతే సో ఈ స్ట్రాటజీని మీరు మంచిగా ప్రాక్టికల్ గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈ విధంగా మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసి ఈజీగా అయితే మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ చెప్తున్నా ఒక్కొక్కసారి మల్టిపుల్ గా మనకు స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. ఎందుకంటే ఇది అంత అడ్వాన్స్ లెవెల్ స్ట్రాటజీ కూడా కాదు బ్రో. కాదు కదా గైస్, చాలా సింపుల్ స్ట్రాటజీ కదా. సో అందుకోసం మీరు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది అన్నట్టు. ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు, ఎప్పుడు మనకు పుల్ బ్యాక్ వస్తుంది అనేది చూసుకొని మీరు తీసుకోవచ్చు. అదే మీరు సేమ్ ఇదే విధంగా మీరు 1 అవర్ లో కూడా చూసుకోవచ్చు గైస్. లైక్ దిస్ మీరు ఏ టైం ఫ్రేమ్ లో స్వింగ్ ట్రేడింగ్ చేయాలన్నా సరే స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తా. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి మనకు ఐ మీన్ బియరిష్ ఉంది. ఇట్లా ఎందుకు బియరిష్ ఉందంటే మనకు ఈఎంఐ పైన ఉంది కాబట్టి, మార్కెట్ కింద ఉంది కాబట్టి మనకు ఒకటి ఏంది అప్పుడు బియరిష్ ఉందని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే క్యాండిల్స్ కింద ఉంటాయో ఈ లైన్ కి కిందికి వస్తాయో అప్పుడు మనకు మార్కెట్ బియరిష్ ఉంది. అప్పుడు మనం ఓన్లీ సేల్ సైడే ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. ఎంట్రీస్ అనేవి ఎట్లా తీసుకోవాలంటే సింపుల్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటది. సో సింపుల్ గా మీరు ఈ విధంగా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నానా, చూసుకోవచ్చు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా. చిన్నగా నేను ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నానా. ఈ విధంగా డ్రా చేసుకుంటే ఈ క్యాండిల్ వచ్చేసి మనకు బ్రేక్ డౌన్ అనేది చేసింది ఇక్కడ. ఓకేనా. ట్రెండ్ లైన్ ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇక్కడ నేను సింపుల్ గా ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఈ విధంగా ఎంట్రీ తీసుకుంటే చూసుకోవచ్చు ఎంత పెద్ద ర్యాలీ వచ్చింది బ్రో. ఇక్కడ అర్థమవుతుంది కదా. మీకు పెద్ద ర్యాలీస్ అనేవి దొరుకుతాయి బ్రో చిన్న దాంతోనే. సరేనా. బట్ హిట్ అయితే నేను చెప్తున్నా కదా, హిట్ అయితే మీకు ఒక్కొక్క 1 పాయింట్ పోతుంది. బట్ వస్తే మాత్రం మీకు చాలా పెద్ద ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అగైన్ నేను ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్న ఎగ్జాక్ట్లీ యాక్యురేట్ గా డ్రా చేసుకుంటే ఈ క్యాండిల్ మనకు బ్రేక్ డౌన్ చేసింది. అయినా సరే మీరు కొంచెం ఇంకా కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటే ఇగో ఈ క్యాండిల్ మనకు బ్రేక్ డౌన్ చేసిందా, సింపుల్ ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. దాని తర్వాత నేను చూసుకోవచ్చు ఎంత పెద్ద ట్రేడ్ అనేది దొరికిందో గైస్. ఇక్కడ మనకు హోల్డ్ చేస్తే చూసుకోవచ్చు ఎంతగానో మార్కెట్ ఇక్కడ ఫాలింగ్ అయిందో.
అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా మీరు మార్కెట్ అనేది మంచిగా చాలా ఈ విధంగా ఉన్నప్పుడు తీసుకుంటే మాత్రం మీకు చాలా మంచిగా దొరుకుతాయన్నట్టు పెద్ద పెద్ద ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి చిన్న స్టాప్ లాసెస్‌లో. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా అయితే ఉంటది. మనకు మాటి మాటికి స్టాప్ లాస్ ఎప్పుడు హిట్ అయితదంటే, ఇది పుల్ బ్యాక్ అనేవి తీసుకుంటాయి గదా బ్రో! ఈ విధంగా పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు మనకు మాటి మాటికి స్టాప్ లాస్ అనేవి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ విధంగా పుల్ బ్యాక్ పెద్ద పుల్ బ్యాక్ తీసుకుంటుందంటే అప్పుడు మీరు అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయితదో అప్పుడు మీరు ఈ విధంగా ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని మీరు సింపుల్‌గా తీసుకోవచ్చు. మీరు స్కాల్పింగ్ చేసుకోవాలంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూసుకోవచ్చు. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నానా నేను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను మార్కెట్ ఇప్పుడు బులిష్ ఉంది. ఎందుకు బులిష్ ఉందంటే మనకు ట్రెండ్ లైన్ కింద ఈఎంఐ కిందుంది. మార్కెట్ వచ్చేసి పైనుంది కాబట్టి క్యాండిల్స్ పైనున్నాయి దీనికి కాబట్టి నేనిప్పుడు ఓన్లీ బై సైడ్ ఆపర్చునిటీసే చూసుకోవాలి. సో, ఎట్లా చూసుకోవాలంటే సింపుల్. నేను అగైన్ ఇక్కడ ఏం చేస్తా, ఇక్కడ సింపుల్‌గా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తా. లైక్ దిస్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినానా, యాక్యురేట్‌గా ఇక్కడ డ్రా చేస్తే చూసుకోవచ్చు. మనకు ఏమైంది, ఇగో ఈ క్యాండిల్ వచ్చేసి ట్రెండ్ లైన్‌ని బ్రేక్‌ఔట్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకొని, ఇగో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే చూసుకోవచ్చు. ఇది కూడా ఎంత పెద్ద ట్రేడ్ దొరికిందో. చూసుకోవచ్చు. అర్థమైంది గదా! స్టాప్ లాస్ హిట్ అయిందా ఖాళీ ఇక్కడనే ఇదే విధంగా మార్కెట్ అనేది పైకి వెళ్తూనే ఉందన్నట్టు గైస్. ఓకేనా? సో, ఈ విధంగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మంచిగా ప్రాక్టీస్ చేసి తీసుకోండి. బట్ మీకు హిట్ అయితే ఒక్కొక్కసారి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయితాయి బ్రో. ఓకేనా? హిట్ అయితే ఒక్క పాయింట్ పోతది. దొరికితే మాత్రం మీకు పెద్ద పెద్ద దొరుకుతాయి అన్నట్టు ట్రేడ్స్ అనేవి. ఓకే. ఇక్కడ నేను తీసుకున్నా అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చేసి నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ విధంగా మనకు ఒక్కొక్కసారి స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితాయి అన్నట్టు. బట్ దొరికిన ట్రేడ్ మాత్రం చాలా మంచిగా పర్ఫెక్ట్‌గా అయితే దొరుకుతది మనకు. అర్థమైతుంది గదా! సో, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ చూడనీకైతే కనిపిస్తుంది. ఈ విధంగా మనకు చూసుకోవచ్చు. ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఎగ్జాక్ట్‌లీ చూసుకోవచ్చు మనకేమైంది. ఇగో ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందా, ఈ క్యాండిల్ కాకుండా ఈ క్యాండిల్ దగ్గరైనా సరే నేను తీసుకున్నా అనుకోండి. ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా అనుకోండి. ఇప్పుడు నేను ఈజీగా ఒక 1:3 దాకా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. అర్థమైతుంది గదా బ్రో! ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు గైస్. ఓకేనా? సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ ఈఎంఐ ఈ స్ట్రాటజీ కూడా నచ్చింది అని ఆశిస్తున్నా బ్రో. మీరు ఏదన్నా ఒక స్ట్రాటజీని నేర్చుకోండి మంచిగా గైస్. ఓకేనా? ఏదైనా ఒక స్ట్రాటజీని నేర్చుకొని మంచిగా బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ మినిమమ్ రిస్క్ రివార్డ్‌ని మెయింటైన్ చేయండి గైస్ మంచిగుంటది. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మీరు ఈఎంఐతోని ఒక్కొక్క ట్రేడ్‌లో 1:3 తీసుకోవాలనుకున్నారనుకోండి. మీకు మాటి మాటికి ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఒక 10 ట్రేడ్స్‌లకెళ్ళి మీకు ఒక 5 ట్రేడ్స్ లాస్ అయ్యి 5 ట్రేడ్స్ కూడా ఎళ్ళినాయనుకోండి. మీకు అయినా సరే మీరు ఎంత పెద్ద ప్రాఫిట్‌లు ఉంటారో ఆలోచించండి మీరు. అర్థమైతుంది గదా! అంటే మీరు 1 ట్రేడ్, 2 ట్రేడ్‌లో మీరు చూసుకోవద్దు ఎప్పుడైనా. ఒక మినిమమ్ ఇన్ని ట్రేడ్స్ తీసుకుంటా, ఇన్ని ట్రేడ్స్‌లో నేను ఇన్ని సక్సెస్ అవ్వాలి అని ఈ విధంగా మీరు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఈజీగా అయితే ఎళ్ళిపోతాయి అన్నట్టు గైస్. అర్థమైతుంది గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ట్రేడ్స్ నేను తీసుకున్నా అనుకోండి. జస్ట్ నేను 1:3 తోని తీసుకుంటున్నా. 1:3 తోని జస్ట్ నాకు ఒక 4 ట్రేడ్స్ ఎళ్లి 4 ట్రేడ్స్ నా టార్గెట్ హిట్ అయ్యి 6 ట్రేడ్స్ లాస్ అయినా అనుకోండి. అయినా సరే మనం ప్రాఫిట్‌లోనే ఉంటాం. ఎందుకంటే 1:3 రిస్క్ రివార్డ్‌ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ఈ విధంగా అయితే ఉంటదన్నట్టుగా సరేనా? మొత్తం టోటల్‌గా మన మైండ్ సెట్ పైన డిపెండ్ అయితే ఉంటది. మనకు మార్కెట్‌లో చాలా ఆపర్చునిటీస్ దొరుకుతూనే ఉంటాయన్నట్టు. సో, ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ తీసుకోకుండా ఒక మీ మైండ్‌ని కంట్రోల్ పెట్టుకొని మీ ప్రాపర్ రిస్క్ రివార్డ్‌తోని చేసుకోండి. మంచిగా అయితే ఉంటది. మీరు ఎట్ ది ఎండ్ మంచిగా ప్రాఫిట్స్ అనేవి తీయొచ్చు. ఓకే. సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా బ్రో. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.